సామ్రాజ్యవాదాన్ని మొదటి శత్రువుగా చూసుకొని ఆయన పోరాటాన్ని కొనసాగించాడు. ఇప్పుడు సామ్రాజ్యవాదం ఉన్నదా లేదా? ఆయన ఉన్న కాలంలో ఉన్నది. దాని తర్వాత అధికార మార్పిడి జరిగింది. స్వతంత్ర భారత పాలకులు పరిపాలిస్తున్నారు. ఇక ఈ పాలకులు వాళ్ళ అధికారాన్ని దొడ్డిదారిలో ఎట్లా తీసుకొచ్చుకోవాలి, ఎట్లా నిలబెట్టుకోవాలి, పడిపోకుండా ఎట్లా కాపాడుకోవాలి అనే దానికి కొన్ని వస్తువుల్ని వాళ్ళు సేకరించుకొని వాటికి పదును పెడుతూ వాళ్ళ ప్రయాణాన్ని దినదినాభివృద్ధి చేసుకుంటున్నారు. వారి వస్తువులు ఏంటంటే కులము, మతము, ప్రాంతము, ఇవి ప్రధానమైనటువంటి వస్తువులు. ఈ ఆయుధాలకు ప్రతిరోజు మెరుగులు దిద్దుతూ ప్రజల్లో వాటిని దినదినాభివృద్ధి చేస్తున్నారు.